అబ్బా సూపర్ అండి. హలో ఫుడీస్, మామిడికాయ సీజన్ అయితే వచ్చేసింది. సో ఎవరైనా కొత్తగా ఏదైనా వెరైటీగా ట్రై చేయాలి అనుకునేవారు ఈ డిలైట్ ని, అదే మామిడికాయ కోకోనట్ డిలైట్ ని ట్రై చేయాలనుకునేవారు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ క్విక్ గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. రెసిపీ కోసం పూర్తి వీడియోని అయితే చూడండి. సో మామిడికాయ లడ్డు కోసం మనం ఫస్ట్ గా చేయాల్సింది మార్కెట్లో దొరికే ఫ్రెష్ టెంకాయ, అదే ఫ్రెష్ కోకోనట్ ని తీసుకొని అందులో ఉండే కొబ్బరిని అయితే సపరేట్ చేయాలి. దీన్ని పగలగొట్టి దాంట్లో ఉండే నీళ్ళని అయితే సపరేట్ చేశాను, అది కూడా మనం యూజ్ చేయొచ్చు. సో బిఫోర్ దాట్ మనమైతే పచ్చి కొబ్బరిని అయితే ఇప్పుడు తురుముకోవాలి. బెస్ట్ అండ్ ఈజీ మెథడ్ ఏమంటే మనము కొబ్బరిని అయితే మిక్సీ జార్లో వేసి బాగా తురుముకుంటే అది మనకు త్వరగా అయిపోతుంది. చూస్తున్నారుగా. సో ఈ విధంగా మరీ పేస్ట్లా కాకుండా ఈ టెక్స్చర్ వచ్చే విధంగా రియలైజ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని తురిమిన తర్వాత ఫ్రెష్గా ఉండే మామిడికాయలను అయితే బాగా కడిగి అందులో ఉండే పల్ప్ని అయితే సపరేట్ చేయాలి. సో దానికోసం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని అయితే మిక్సర్లో వేసి సేమ్ మనం ఎలాగో కొబ్బరికాయ తురుమును అయితే ఎలా చేసామో అదే విధంగా ఈ మామిడికాయ ముక్కల్ని వేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ అంటే మరీ పల్చగా అయితే చేయకూడదు, బట్ థిక్కర్గా ఉండాలి, కొంచెం థిక్నెస్ ఉండాలి. తర్వాత చేయాల్సిందల్లా పెనం పైన కొద్దిగా నెయ్యి వేసుకొని దానికి తోడు మనము కొబ్బరితో చేసిన తురుమును అయితే వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలంటే కలర్ అయితే ఎరుపు రంగులోకి మారిపోవాలి. సో ఆ తర్వాత మనం అందులో షుగర్ యాడ్ చేయొచ్చు. ఇష్టంగా తినేవాళ్ళు అంటే షుగర్ని అవాయిడ్ చేసే వాళ్ళు బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి అందులో మన పల్ప్ అంటే మ్యాంగో పల్ప్ని, అదే మామిడికాయ పల్ప్ని అయితే యాడ్ చేసి బాగా స్టిర్ చేయాలి. ఆ తర్వాత మనము మార్కెట్లో దొరికే మన మిల్క్ పౌడర్, అది నేనైతే ఇక్కడ నెస్లే వారి ఎవ్రీడే మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేశాను. ఇది బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదు, మీరు కూడా ఏదన్నా మిల్క్ పౌడర్ అవైలబుల్ ఉంటే ఇంట్లో లేకపోతే మార్కెట్లో దాన్ని అయితే యాడ్ చేయొచ్చు. సో యాడ్ చేసి బాగా స్టిర్ చేయాలి. ఆల్మోస్ట్ 10 to 15 minutes స్టిర్ చేస్తే చాలు. మ్యాంగో పల్ప్ విత్ కోకోనట్ అయితే రెడీ అయిపోతుంది. మనం చేతికి నెయ్యి లేదా ఆయిల్ రాసి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దానిపైన మనకు కావాల్సిన కొబ్బరికాయ పీసెస్ని, అదే తురుముకున్న కొబ్బరికాయని వేసుకొని ఈజీగా సర్వ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.